విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, ఆదిత్యరావు ముఖ్య పాత్రలు నటించిన ముఖ్య చిత్రం థియేటర్లో రిలీజ్ అయింది. కిషోర్ పాండురంగ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులు ఎంత మేర ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. కథలోకి వెళ్తే ముంబై స్లంలో నివసించే నిరుద్యోగి మహాదేవ్ ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అనేక కష్టాలు పడుతూ ఉంటాడు. లంచం ఇచ్చుకోలేక ఉద్యోగం సాధించలేక అవస్థలు పడుతుంటాడు. తన పక్కింట్లో ఉండే అమ్మాయిని అతడు ప్రేమిస్తాడు. ఒకప్పుడు మంచి బిల్డర్గా జీవించిన బోస్మెన్ కొన్ని లీగల్ కారణాల వల్ల తన సామ్రాజ్యాన్ని కోల్పోతాడు. వీరి ముగ్గురు జీవితాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ఈ సినిమా కథ. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఎలాంటి డైలాగులు లేకుండా సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో దర్శకుడు కిషోర్ పాండురంగను తప్పకుండా అభినందించాల్సిందే. అయితే ఇలాంటి ప్రయోగాన్ని స్టార్ క్యాస్ట్ పై చేయడం అనేది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ముగ్గురు స్టార్స్కి ఈ మూకీ సినిమాలో నటిస్తున్నారనగానే ఈ సినిమాపై ఆటోమేటిక్గా అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రేక్షకులు అటెన్షన్ పొందడమే కష్టంగా మారిన ఈ రోజుల్లో కిషోర్ పాండురంగి ఎలాంటి డైలాగులు లేకుండా వారిని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక ఈ సినిమాలోని కామెడీ పోర్షన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. దీంతో గాంధీ ట్యాక్స్ ఏదో ఒక ఆర్ట్ సినిమాలో కాకుండా ఓ ఫన్ ఎంటర్టైనర్గా మారింది. ఈ సినిమాని విజయ్ సేతుపతి తన భుజాలపై మోశాడు. మహాదేవ్ పాత్రలో విజయ్ సేతుపతి అమాయకంగా నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కష్టాలను ఎదుర్కొని అతను సాగించే జీవనం ప్రేక్షకులను మెప్పిస్తుంది. అరవింద్ స్వామి బిజినెస్లో నష్టం వచ్చిన వ్యక్తిగా చాలా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సిద్ధార్థ్ జాదవ్ దొంగ పాత్రలో ప్రేక్షకులు ఎంటర్టైన్ చేశారు. ఐతిరావు హైదరి కూడా తన వంతు పాత్ర పోషించింది. సెకండ్ హాఫ్లోని కామెడీ సీన్స్ సినిమాను మరింత ఎంగేజింగ్గా మార్చాయి. ఇక మైనస్ పాయింట్ సీజన్కి వస్తే గాంధీ ట్యాక్స్ చిత్రంతో కథపరంగా ఎలాంటి కొత్తదనాన్ని తీసుకురాలేదు. చాలా సినిమాలు చూసిన టెంప్లెట్ మనకు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒకానొక సందర్భంలో ఈ సినిమా టాలీవుడ్ హిట్ చిత్రం వేదం తలకు జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. గాంధీ టాక్స్ ఒక ముఖ్య చిత్రం కావడంతో చాలా విషయాలను వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, నోట్స్ రూపంలో మనకు వివరించారు. ప్రేక్షకులు వీటిలో ఏదైనా మిస్ అయితే వారికి కథలోని స్లో తప్పినట్టు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సినిమా పేస్ను కాస్త నెమ్మదిగా తీసుకెళ్లాల్సిందే. ఈ సినిమా రొటీన్ చిత్రాలను ఇష్టపడే వారికి తీసింది కాదు. లింక్కి క్లైమాక్స్ సాధ్యత కనిపిస్తుంది. ఈ విషయంలో ఇంకాస్త బాగా వర్కౌట్ చేయాల్సిందే. ఫస్ట్ హాఫ్లో కొన్ని బోరింగ్ మూమెంట్స్ స్లో పేస్ మెప్పించవు. మహేష్ మంజ్రేకర్ పాత్ర అసంపూర్తిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే కిషోర్ పాండురంగ్ దర్శకుడిగా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఆయన ఎంచుకున్న కథ గొప్పది కాకపోయినా ఆయన ఈ సినిమాను మలిచిన తీరు మాత్రం అభినందనీయం. కొన్ని సీన్స్ను ఆయన హ్యాండిల్ చేసిన విధానం సూపర్. నటినట్ల నుంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్లో ఆయన రాబట్టుకున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాకు మరో అసెట్. ఎలాంటి డైలాగులు లేని ఈ సినిమాను ఆయన తన బీజిఎంతో నడిపించిన తీరు బాగుంది. కరణ్ బీర్ రావత్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్గా చూస్తే గాంధీ టాక్స్ అనే ముఖ్య చిత్రంతో చేసిన ప్రయోగం కొంతవరకు వర్కౌట్ అయిందని చెప్పాలి. కథలో డబ్బు, లంచం అనే అంశాలు రొటీన్ అయినా ఎలాంటి డైలాగులు లేకుండా కథను ముందుకు తీసుకెళ్లిన తీరు వేపిస్తుంది. కామెడీపై ఎక్కువ ఫోకస్ పెట్టడం ప్లస్ అయింది. నటీనటులు తమ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు. ఫస్ట్ హాఫ్లోని బౌలింగ్ మూమెంట్స్, రొటీన్ కథ మైనస్. ప్రయోగాత్మక చిత్రాలు ఇష్టపడే వారు ఈ సినిమాని తక్కువ అంచనాలు చూడడం బెటర్.